నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. జాతీయ రాజకీయాలను తీసుకుంటే విపక్షంలో ఉన్న అతిపెద్ద పార్టీ కాంగ్రెస్. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆ పార్టీ ఒంటరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. విపక్ష ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ను మిగతా మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరం చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ కు మింగుడు పడని విధంగా మిత్రపక్షాలు అడుగడుగును వేస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న ఆప్ కాంగ్రెస్ పార్టీల్లో ఎక్కువ పక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన నిలుస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకి టీఎంసీ మద్దతు ప్రకటించడం ద్వారా ఈ విషయం మరొకసారి స్పష్టమైంది. ఇప్పటికే ఇండియా కూటమిలో శివసేన, సమాజ్వాదీ పార్టీలు ఆప్ కి మద్దతు తెలిపాయి. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ చేరింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఆప్ కీలక భాగస్వామ్యంగా చేసింది. ఆ ఎన్నికల అనంతరం జరిగిన హర్యానా ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. ఇది కాంగ్రెస్ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ లోని కీలకమైన సమాజ్వాదీ పార్టీ సైతం ఆప్ పార్టీకి బాసటగా నిలిచింది. ఇప్పుడు బెంగాల్లోని అధికార టీఎంసీ సైతం ఆప్ కి దగ్గరయ్యింది. ఈ వరుస పరిణామాలు చూస్తే ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఒంటరయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.